భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణుడు లోకానికి గీతోపదేశం చేయడం కోసం వచ్చాడు. దానికి కావలసిన వ్యక్తిని తానే సిద్ధం చేసుకోవాలి అని అనుకున్నాడు. అర్జునుడు పరాక్రమశాలి వీరుడు కనుక అతడిలో శోకం కలిగే అవకాశమే లేదు. కనుక అతన్ని శోకం కలిగేట్టుగా తను ఇప్పుడు చేసుకోవాలి. ఎందుకోసం అనంటే, మంచి విషయాన్ని చెప్పేటప్పుడు అడిగించుకుని చెప్పాలి. నా అపృష్ట కస్యచిత్ బ్రూయాత్ అనేది నియమం. అర్జునుడు అడుగుతాడా అని ఆలోచించాడు శ్రీకృష్ణ పరమాత్మ చాలా రోజులు. అసలు అర్జునుడు తనని కావాలి అని అనుకోవడమే కష్టమైంది. యుద్ధ ఆరంభంలో శ్రీకృష్ణుడు తన పక్షాన ఉంటే చాలును అని అదొకటి కోరాడు. ఇక నాకేదైనా మంచిని నేర్పు అని అడుగుతాడా అని చూశాడు. కానీ నేర్పమని అడిగేటటువంటి అవసరం అర్జునుడికి కనిపించలేదు. అడిగితే చెప్పాలి అని చూసేటువంటి కృష్ణుడికి అర్జునుడు ఇంక ఎప్పటికీ అడక్కపోవడంతో మనసులో నిరాశే ఎదురైంది. ఇక యుద్ధం జరుగుతోంది అంటే ఆ కాలం మరి పూర్తయిపోతోంది అని అర్థం. యుద్ధం అయిపోయిన తర్వాత ఎక్కడ చూసినప్పటికీ శోకాలు తప్ప మరేం మిగలవు. వినగలిగే యోగ్యులైనటువంటి వ్యక్తులు అంతకంటే మిగలరు. కనుక యుద్ధం జరగడానికి ముందే తను చెప్పదలుచుకున్న విషయం ఏదో చెప్పి ముగించాలి. ఇప్పుడు యుద్ధం సిద్ధమైపోయింది. ఈ సమయం కనుక తప్పిస్తే ఇక మరొక సమయం వచ్చేటువంటి ప్రశ్నే లేదు. కనుక ఈ సమయాన్నే వినియోగించుకోవాలి. కనుక శోకం కలగని వీరుడైనటువంటి అర్జునుడిలో శోకం కలిగేటట్టు తను చెయ్యాలి అని అనుకున్నాడు. స్థానం కాని స్థానంలో శోకం కలిగినా జాలి కలిగినా అది వ్యక్తికి ఉండేటటువంటి పిరికితనమో వ్యతిరేక స్వభావమో అంటారు. యుద్ధం చేస్తాను అను కబుర్లాడి వచ్చాడు ఉత్తర కుమారుడు. వాళ్ళ చెల్లెల దగ్గర, మిగిలినటువంటి స్త్రీల దగ్గర. నిజమే కాబోలు సరైన సారథి దొరికితే అని అన్నాడు కనుక అని బృహన్నలని ప్రేరేపించి పంపించారు. యుద్ధరంగాన్ని దగ్గరికి వచ్చాడు. ఆ ఉత్తర కుమారుడు దూరం నుంచే చూశాడు పాండవ సేనలు, కౌరవ సేనలన్నింటినీ కూడా. చూడగానే అతనికి భయం వేసిపోయింది. దూరం దూరంగా ఉంటుండగానే బృహన్నలతోటి రథాన్ని ఆపమన్నాడు. ఎందుకని అడిగాడు. అమ్మో, అది చూసావా ఎంత పెద్ద సేనో, ఆ సేనంతా కూడా కదులుతోంది అన్నాడు. సేన కదలక ఊరికే కూర్చుంటుందే బొమ్మల్లాగా అంటే, అమ్మో గుర్రాలు పరిగెడుతున్నాయి అన్నాడు. అవును, మరి గుర్రాలు పరిగెడతాయి కదా, అయ్యా గుర్రాన్ని తెచ్చుకున్న దానికోసమనే కదా. ఏనుగులు ఘీంకరిస్తున్నాయి అన్నాడు. అవునయ్యా చేస్తాయి కదా. కాదు కాదు, మా ఇంట్లో మా నాన్నగారు చుట్టూ అలాగ పైన బొమ్మలు చిత్రించి పెట్టారు. అందులో ఏనుగు తొండమెత్తి ఉంటుంది తప్ప మాట్లాడదు, గుర్రం కాళ్ళెత్తి ఉంటుంది తప్ప మాట్లాడదు. ఒకడిని మీద ఇలా కత్తి ఎత్తితే రెండోవాడు కింద పడిపోయి అలా ఉండిపోతున్నాడు తప్ప వాడేం మాట్లాడటం లేదు. కానీ ఇక్కడ వీళ్ళు అరుస్తున్నారు, పరుగులు పెడుతున్నారు, ఏనుగులు అరుస్తున్నాయి. ఇది చూస్తే నాకు భయం వేస్తోంది అన్నాడు పిచ్చివాడు, పాపం పిరికివాడు. ఇది ఉత్తర కుమారుడి లక్షణం అని అంటారన్నమాట. అప్పుడు ఆయనకి ధైర్యం చెప్పి పంపాడు అర్జునుడు. అతన్ని సారథ్యం చేయమన్నాడు. తను యుద్ధంలో పోరాడు. కానీ అర్జునుడు ఆ రకమైనటువంటి వీరుడు కాదే. ఇతను ఉత్తమమైనటువంటి ఉదాత్తమైనటువంటి నాయకుడు కదా. అట్లాంటి వ్యక్తికి యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత కారుణ్యరసం అనేటువంటిది ఉప్పొంగడానికి అది అవకాశం కాదు కదా. ఎక్కడ కరుణా రసం రావాలో అక్కడ అది వస్తేనే ఆ నాయకుడు ఉదాత్త నాయకుడు, ఉత్తమ నాయకుడు అని అర్థం. ఎక్కడ హాస్య రసం రావాలో అక్కడ హాస్యం వస్తేనే అతడు ఉదాత్త నాయకుడు తప్ప, సీరియస్గా ఉండవలసిన చోట హాస్యం వచ్చినా, హాస్యం రావాల్సిన చోట గాంభీర్యం వచ్చినప్పటికీ కూడా అది వ్యక్తి యొక్క స్వభావానికి విరుద్ధ ప్రవృత్తి అని మనం అంటామన్నమాట. అది తగదు. అర్జునుడికి ఇప్పుడు పరాక్రమం పెరగవలసినటువంటి చోటు. కానీ అతడిలో ఆశ్చర్యకరంగా తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్ట అంటాడు మనకి సంజయుడు. చాలా గొప్ప కృప పొంగిపోయింది అటల్లోనూ. నిలబడ్డానికి వీలు కానంత జాలి అతడి గుండెల్ని పిండి వేస్తోంది అంటాడన్న. ఎందుకోసం అంటే తాన్ సమీక్ష్య చక్కగా చూశాడు. ఇప్పుడు ఈవేళ ఇదివరకు తను చూస్తున్నాడు, కానీ ఈవేళ కృష్ణుడు చూడు అన్నాక చూశాడు. కనుక అతనికి ఆ ఆవల వ్యక్తుల్లో ఉండేటటువంటి ఒక బాంధవ్యం మాత్రమే కనిపించింది. శత్రుత్వపు పాలు వెనక్కి వెళ్ళిపోయింది. అది కనిపించడం మానివేసిందన్నమాట. కనిపించకుండా ఉండేటట్టు చేశాడన్నమాట. ఉండే ఒకే దృశ్యాన్ని మనం అనేక లైట్లు చుట్టూ పెట్టి ఒక లైటు మూసివేస్తే ఒక లైటు తెరిస్తే ఆ దృశ్యం రకరకాలుగా కనిపిస్తూ ఉండడం మనం చూస్తుంటాం కదా. అదే విధంగా ఎదురుకుండా ఉండేటువంటి వ్యక్తులు వారే అయినప్పటికీ కూడా
శ్రీకృష్ణ పరమాత్మ దాని అర్జునుడికి ఒక్కొక్క రకంగా చూపిస్తున్నాడు అనమాట. అతడిలో ఒక్కొక్క రకమైన భావాన్ని తాను ప్రోద్దీపన చేస్తున్నాడు, పైకి వచ్చేటట్టు చేస్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు తను అడగాలి, అడగడానికి తగినట్టుగా అతని లోపల ఏదో కోల్పోయాననే బెంగ కలగాలి, ఏదో తెలుసుకోలేకపోయాననే జిజ్ఞాస ఏర్పడాలి, ఏదో అడగాలి అనేటువంటి కోరిక కలగాలి అంటే మనస్సుకు శోకం ఏర్పడాలి. కానీ అది ఏర్పడే సన్నివేశం ఏది? ఇప్పుడు కృష్ణుడు దాని అంతటిని చూపి ఎదట సైన్యానంతటినీ ఇప్పుడు అతనిలో కొంచెం మార్పు చేస్తున్నాడు అన్నమాట. గతంలో మనం చెప్పుకున్నామే, ఆయనకు హృషీకేశుడు అని పేరు. అంటే ఇంద్రియములను తన చేతిలో పెట్టుకున్నవాడని అర్థం. కనుక వీరరసం ఉద్భవించవలసినటువంటి స్థానంలో ఇప్పుడు అర్జునుడు శోకరసాన్ని కనుక మనం పెంచకపోతే ఇక అడగడు కనుక ఇప్పుడే ఇతరులకు ఆ శోకం పెంచుదామని శ్రీకృష్ణుడు కొంచెం కీ పెట్టడం ప్రారంభించాడనమాట. మిగతా వారందరినీ కూడా మాటలాడకుండా ఉండేట్టు చేసేసాడు. గతంలో ఉత్తర కుమారుడితో అర్జునుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు సమ్మోహనాస్త్రం వేసి సైన్యానంతటిని ఎట్లా కదలకుండా చేసి పారవేశాడో అలాగే శ్రీకృష్ణుడు తనకు ఉండేటువంటి దివ్యశక్తి విశేషం చేత మిగతా సైన్యానంతటినీ వారు మారు మాట్లాడకుండా చేసి పెట్టాడు. మిగతా ఏ జీవకోటి కూడా అక్కడ సంచారం లేకుండా చేశాడు. అర్జునుడిని మాత్రం కొంచెం దుఃఖం కలిగేటట్టుగా చేశాడు. ఇప్పుడు అర్జునుడు ఆ శోక ఆవేశంతో ఎదట ఉండేటువంటి వాళ్ళంతా తన బంధువులు అని చూడటం ప్రారంభించాడు. ఇప్పుడు అతనిలో అహంకారం ఇతడికి కూడా ఉంది. దుర్యోధనుడికి అహంకారం ఉంది, అర్జునుడికి అహంకారం ఉంది. కానీ ఇతడి అహంకారం కొంచెం మంచి అహంకారం, సాత్విక అహంకారం, మంచిని తెలుసుకోవడానికి ప్రేరేపించేటువంటి అహంకారం. ఇద్దరూ శాసిస్తారు అహంకార ప్రభావం చేత. కానీ దుర్యోధనుడు గురువు దగ్గరికి వెళ్ళి చేసినటువంటి శాసనంతో ఆయన చెప్పేది వినడానికి ఇష్టం లేకుండా వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా శాసించేట్టు చేసింది. కానీ అర్జునుడు శాసిస్తాడు శ్రీకృష్ణుడిని, సేనయోరుభయోర్ మధ్యే అంటూ శాసించలేదా? కానీ ఆ చేసినటువంటి శాసనంతో పాటు ఆవల వ్యక్తి చెప్పేది కూడా విందాం అనేటువంటి ప్రవృత్తి ఇతనిలో ఉంది కనుక ఇతనిది కొంచెం మంచి అహంకారం అన్నమాట. కనీసం మార్చడానికి వంచడానికి యోగ్యమైనటువంటి అహంకారం ఇతడిలో. ఈ అహంకారం ఇతడిలో ఎంత ఉంది అనేది కొంచెం పైకి వెడితే మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కనుక ఇప్పుడు ఇక యుద్ధం చేద్దాం అనేటువంటి ఇతని అహంకార ప్రవృత్తిని కాస్త అణచాలి అని శ్రీకృష్ణ పరమాత్మ ఇతని యొక్క ఇంద్రియములని కాస్త మార్పు చేస్తూ అతడికి శోకం ఒక్కసారి పొంగేటట్టుగా, ఎదటి వ్యక్తి అంతా బంధువులు అని కనిపించేటట్టుగా చేశాడు. దానితో అతడిలో ఒక శోక ఆవేశం, కృప పొంగింది అతడిలో. కృపయా పరయా విష్ట విషీదన్ ఇదమబ్రవీత్. విషాదం కలిగెను. విషాదం అంటే 3 పనులు జరగడాన్ని విషాదము అంటారు. మామూలుగా మనం శోకము అని అంటుంటాం కదా. శోకం అనే పైకి రావాలి అంటే లోపల ఒక 3 సంఘటనలు ఏర్పడాలి. ఏమేమిటవి? ఒకటి, ఇదివరకు గట్టిగా ఉండేటువంటి మనస్సు కొంచెం ఒకసారి ప్రదలాలి, అంటే చితికినట్టు కావాలన్నమాట. బాగా ఎండిపోయినటువంటి నేల ఆ ఎండుతనం బాగా పెరిగితే ఎట్లా బీటలు వారుతుందో అలాగే మన హృదయం కూడా ఒక్కసారి ఇదివరకు శుష్కమై 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 బీటలు వారి ఉండాలి. ఆ తర్వాత అది బాగా జీర్ణించిపోవాలి, పొడెమైపోవాలన్నమాట. ప్రదలాలి, పొడెమైపోవాలి. అప్పుడు ఏదో ఒక రసం చేత అది కలిసి ద్రవించి ప్రవహించడం ప్రారంభించాలి. మొదటిది విశరణం అంటారు. రెండవది గతి, ఒక తను ఉన్న చోట తాను ఉండలేదు, అక్కడి నుంచి క్రమంగా క్రమంగా ప్రసరించడమో ప్రవహించడమో ప్రారంభిస్తుంది. ఆ తర్వాత తన స్వరూపాన్నే కోల్పోతుంది, అవసాదము అని అంటారన్నమాట. గతి, విశరణ, అవసాదనేషు అని విషాద శబ్దానికి షదుల్ అనేటటువంటి ఒక ధాతువుకి అర్థం చెప్తారు సంస్కృతంలో. ఇది బాగా ఏర్పడింది, అంటే బాగా చితికింది. లోపల ఉండే కృపారసంతో బాగా కరిగి అది ప్రవహించడం ప్రారంభించింది. తన స్వరూపాన్నే ఇక కోల్పోయి మరి నిలవలేని స్థితి అర్జునుడికి కలిగించిందన్నమాట. ప్రవహించేటప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళి అది ఎట్లాగైతే చేరిపోతుందో అలాగే ఈ లోపల కలిగిన శోకం కూడా వీడిని ఇక్కడ నిలవనివ్వకుండా ఎటో ఒక అటు వెళ్ళి చేరేట్టు చేస్తుంది. అది ఒక్కొక్కసారి మంచి వ్యక్తి వైపు వెళ్ళి ప్రవహించి మంచి వ్యక్తి ద్వారా మంచిని వినేటట్టుగా అతనిలో చేర్చి పారవేయచ్చు. ఒక్కొక్కసారి చెడు వ్యక్తికి తీసుకువెళ్ళి చెడుతో చేరి తను కూడా చెడిపోయేటట్టుగా చేయొచ్చు అన్నమాట. దుర్యోధనాదుల్లో కలిగినటువంటి శోకం వాళ్ళని ధృతరాష్ట్రుడిని ఆశ్రయించుకునేటట్టుగా చేసింది. ధృతరాష్ట్రుడు సర్వాత్మన అంధుడు కావడం చేత వీళ్ళకి అంధత్వమే ఫలించింది, స్వరూపాన్ని నాశనం చేసుకునేట్టు చేసింది. శ్రీకృష్ణుడు ఆశ్రయించడం చేత పాండవుల్లోనూ అర్జునుల్లోనూ కలిగినటువంటి శోకం
వాళ్ళని కూడా కదలాడి ప్రవహించేటట్టు చేసి శ్రీకృష్ణుడి పాదాల సన్నిధిగా చేరేట్టు చేసింది. ఆయన ఉత్తముడు కనుక వీళ్ళని కూడా ఉత్తమ స్థితిని పొందేటట్టు చేసింది అన్నమాట. ఇది అర్జునుడిలోని విషాదం. దుర్యోధనుడికి కలిగింది విషాదం, అర్జునుడికి కలిగింది విషాదం. ఈ విషాదంతో చూశాడు తను వాళ్ళందరినీ కూడా. అయ్యో అని జాలి తలిచాడు. శ్రీకృష్ణుడితోటి ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. సంతోషం కలిగింది శ్రీకృష్ణుడికి. నేను తను వేస్తుండేటటువంటి మందు అర్జునుడి మీద క్రమంగా పనిచేస్తుందన్నమాట. ఇది ఎక్కడి నుంచి ప్రారంభం అంటే పాంచజన్యాన్ని పూరించడం ప్రారంభించినప్పటి నుంచి ప్రారంభమైంది. పాంచజన్యం హృషికేశ అంటే అప్పుడు హృషికేశుడు తన పాంచజన్యాన్ని పూరిస్తూ మిగతా వారందరినీ వారు మాట్లాడకుండా ఉండేట్టు చేశాడు. అర్జునుడు మాత్రం ప్రశ్న వేసేట్టు చేశాడు. ఇంకొంచెం తన హృషికేశత్వాన్ని ప్రదర్శించాడు. రథాన్ని తీసుకువెళ్ళి నిలుపుతూ చూడవాయ్ అర్జున అంటూ మరికొంచెం హృషికేశత్వాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు అర్జునుడి హృదయంలో ఉండేటువంటి ఇంద్రియాలను కూడా అతడి వశం పూర్తిగా తప్పాయి, శ్రీకృష్ణుడి వశానికి వెడుతున్నాయి. శోకం పొంగుతోంది, అహంకారం తగ్గింది. ఇప్పుడు ఎదట ఉండేటువంటి బంధువులను చూశాడు, కారుణ్య రసం ఉప్పొంగుతోంది. దీంతో శ్రీకృష్ణుడితో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదివరకు ఒకసారి మాట్లాడుతూ ధర్తరాష్ట్రస్య దుర్బుద్ధే, దుర్బుద్ధి కలిగినటువంటి ఈ ధృతరాష్ట్రుడి కుమారులను చూస్తానన్నాడు. ఇప్పుడు మారిపోయింది. ఆచార్యులు, బంధువులు, మిత్రులు కనిపిస్తున్నారు. శ్రీకృష్ణుడితో అర్జునుడు ఏం మాట్లాడాడో రేపటి నుంచి మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.